మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాజునంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజీవులు లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్ధముకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 19వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 19వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునేను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదుమని చెప్పి. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన లోతు దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి తన దేవదూతలను పంపినప్పుడు వారు ఆ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు తన భక్తుల చేత, తన భక్తుని యొక్క ప్రార్థనల చేత, అనగా అబ్రహాము శారా యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి, అటు తర్వాత వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితిని గమనించి దాన్ని నాశనం చేయడానికి వారు వెళ్ళినప్పుడు అబ్రాహాము వారితో మాట్లాడి వారిని సంధిస్తూ 50 మంది నీతిమంతులు ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ఇలాగా తాను నీతిమంతులను తగ్గించుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే సొదొమలో అక్కడ తన కుమారుని యొక్క కుమారుడు లోతు కుటుంబం ఉంది కాబట్టి తాను ఎంతగానో ఆ పట్టణము నాశనం అయిపోతే వారందరూ చనిపోతారు కాబట్టి ఆ విషయాన్ని దేవదూతలకి చెప్పక యెహోవా సన్నిధిలో తాను వేడుకున్న విధానము. అటు తర్వాత సాయంకాలం అయినప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుండి నేను. ఆ తరువాత వారు వెళ్ళిపోయారు. అబ్రాహాము ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత రాత్రికాల సమయం జరిగిన సంఘటన ఏంటంటే, లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి వస్తున్న ఆ ఇద్దరు దూతల్ని ఎదుర్కొని వారికి నమస్కారం చేసి వారిని అడుగుతున్నాడు. ఏమని? నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునే నేను. అందుకు వారు, అలాగ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అయితే ఈ దేవదూతలు ఏమని చెప్తారంటే లోతుని, అలా కాదు, మేము రాత్రికాలం ఈ నడివీధిలోనే ఉంటాము, మేము మీ ఇంటికి రాలేము అని లోతుకి చెప్పడం జరిగింది. అయితే లోతు వారిని ఆహ్వానించిన విధానం ఏంటంటే, లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాలి. ఎందుకని? అబ్రహాము యొక్క కుమారుని యొక్క కుమారుడిగా ఉన్న లోతు ఏ విధంగానూ దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించిన వాడు. అయితే తన పరిస్థితిని గమనించిన దేవుడు ఆ రాత్రికాల సమయం ముందు ఆ దూతలిద్దరిని అక్కడికి పంపించడం జరిగింది. అయితే లోతు బలవంతం చేయడంతో వారు దానికి అంగీకరించారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట రాత్రి ప్రవేశించి
అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనం చేసిరి. ఈ విధంగా మరి లోతు ఆ దేవదూతలిద్దరికీ మరి సపర్యలు చేసి వారికి కావాల్సిన వాటిని అన్ని ఇచ్చి మరి వారిని తృప్తిపరిచాడు. అయితే వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసిరి. అయితే ఆ ఇద్దరు దేవదూతలు అంటే వారు మనుషులుగా వారికి కనబడ్డారు కాబట్టి వారు వచ్చిన విషయాన్ని గమనించిన ఆ ఊరి జనాంగం అంతా ఎవరో పిల్లలతో సహా సొదొమ వాళ్ళు బాలులేంటి వృద్ధులేంటి ముసలివాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి అందరూ వచ్చి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టుముట్టేశారంట. అంటే ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా వారిని పట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి కలిగి ఉన్నారు. అయితే లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్ద వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనికి చెప్పగా, ఆ వచ్చిన జనం ఏమంటున్నారంటే లోతుతోని, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన ఇద్దరు మనుషులు లేరి బయటికి తీసుకురమ్మని చెప్పి బలవంతం చేస్తున్నారు. అంటే వారు వచ్చారో దేనికోసం వచ్చారు అనేది ఈ యొక్క లోతును యొక్క కుటుంబంలో చేరిన ఆ ఇద్దరు వ్యక్తుల గురించి సొదొమ మనుషులు తెలుసుకోవాలని చాలా తాపత్రయపడ్డారు. అయితే లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేశాను. అంటే తను బయటకు వచ్చిన తర్వాత రెండో ద్వారంలో ప్రవేశించక అతను ముందు ప్రవేశించిన ద్వారం యొక్క తలుపులు వేసేసి వారు కనబడకుండా తను బయటకు వచ్చాడు. ఈ విధంగా తాను లోతు బయటకు వచ్చినప్పుడు, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సుకు వచ్చినట్లు చేయడి అంటున్నాడు. అంటే లోతు యొక్క హృదయంలో లోతు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు వెళ్ళిపోతున్న వారిని తను బలవంతం చేసి ఆపి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే దానివల్ల లోతుకే ప్రమాదం కాబట్టి లోతు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమార్తెలు ఉన్నారు, వారు తీసుకొస్తాను, వారిని ఏమన్నా చేయండి, కానీ ఆ ఆతిథ్యం పొందిన వారిని మాత్రం మీరేమీ చెయ్యొద్దు అని చెప్పి లోతు వేడుకుంటున్నాడు. అంటే వాక్యమును బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సహాయము అతను పొందాడు. ఆ సహాయం పొందాడు కాబట్టి మరి లోతును తన కుటుంబమును ఆ రాత్రి వేళ మరి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని వారు ఎరుగక ఈ విధంగా వారు దాడి చేయడానికి వచ్చారు. అయితే ఆ ఆతిథ్యం పొందిన వారి విషయంలో లోతు చాలా అంటే ఏంటి, భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అందుకు అంటున్నాడు, ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది. మరియు వారు వీడెవడో మనలోనికి ప్రవేశించాడు కానీ ఏమంటున్నాడు, వీడెవడో మనలో పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతును ఏమంటున్నారు వాళ్ళు ఆ మనుష్యుని మీద దొమ్మిపడి తలుపులు పగలగొట్ట సమీపించరు. అయితే ఈ విధంగా లోతు చెప్పడం వాళ్ళు ఏమాత్రం అంగీకరించక వాళ్ళు ఏమంటున్నారంటే తిరిగి, ఏంటి నువ్వు మాకు చెప్పేది ఏంటి, నువ్వు తీర్పరవేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చావు, మేము ముందు నుంచి ఉన్నవాళ్ళము, మేము స్థానికులు అన్నట్టుగా మరి లోతుతో వారు ఆ యొక్క మనుష్యులు ఈ సొదొమ మనుషులు మాట్లాడుతూ అంటున్నారు. అప్పుడు ఇలా కాదు, నిన్ను నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము చంపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ యొక్క ఈ సొదొమ మనుషులు తిరుగుబాటు చేశారు. ఆ సందర్భంలో అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. అయితే ఇప్పుడు లోతులో ఉన్న ఇంట్లో ఉన్న వారందరినీ వారు చంపుతారని గమనించి వెంటనే ఆ వచ్చిన ఇద్దరు దేవదూతలు ఏం చేశారంటే తలుపులు తీసి లోతును లోపలికి లాగివేసి తలుపులు వేసేసారు. అంటే లోతు కూడా వారికి దొరకకుండా. ఆ తరువాత దేవుడు వారికి ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు వారు పిన్నలు మొదలుకొని
పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కనుమబ్బు కలుగు చేసగా వారు ద్వారము కనుగొనలేకపోయి విసిగిరి. ఎప్పుడైతే లోతును లోపలికి లాగేసిన తర్వాత ఆ ఇద్దరు ఏం చేశారంటే ఆ ఇల్లు యొక్క ద్వారబంధాలు కనపకుండా, అంటే గుమ్మం కనపడకుండా ఆ వచ్చిన వారందరికీ మబ్బు కలిగి చేశారంట. అంటే వారు ఏదో విధంగా వారిని చంపాలని ప్రయత్నించారు కాబట్టి దేవుడు అక్కడ లోతును తన భార్య బిడ్డలను మరి లోపల ఉన్న దేవదూతలు సంరక్షించడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడింది అంటే అప్పటికి ఈ యొక్క సొదొమ యొక్క మనుష్యుల యొక్క తీరు ప్రవర్తన వారి విధానాలు సరిగా లేవు కాబట్టి అప్పటికి వారికి ఉగ్రత ఉంది కాబట్టి దేవుడు వారిని నాశనం చేయాలని వచ్చినప్పటికీ మరి ఇక్కడ లోతు యొక్క కుటుంబాన్ని బట్టి అక్కడ దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి నేడు నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచి, వాక్యమందు విశ్వాసం ఉంచి, ప్రార్థన యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆనాడు లోతుని కాపాడిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆయన సంరక్షించి కాపాడి మనలను తన కృపచేత కాపాడునని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, మరి లోతు నాయన నీకు ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆహ్వానించాడు, తన ఇంట చేర్చి సమస్తమైన వాటిని మీకు కలుగురింపు చేసినప్పుడు అయ్యా మీరు తనకు వచ్చిన కష్టాన్ని నుంచి తనను తన కుటుంబాన్ని కాపాడి సంరక్షించారు. కాబట్టి నాయన నీ వద్దకు వచ్చి వారిని నువ్వు ఎంత మాత్రము నువ్వు త్రోసివేయక ఆదుకొనివాడవు, కాపాడువాడవు. కాబట్టి నాయన నేడు నీ వాక్యం ద్వారా మేము నీ వద్దకు రాగలుగుటకు, నీతో జీవించుటకు, మాకున్న సమస్తమైన ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడవు నీ నమ్మి విశ్వసిస్తూ నీ యందు నీ వాక్యమందు నిలుచుటకు నీ సహాయం దయచేయండి. ప్రభువా మీరు త్వరలో రానే ఉన్నారు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు, ఆత్మీయ నడిపింపు మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నాయన శోధన నుండి, వేదన నుండి, మరి దుష్టుని ఏలుబడి నుండి నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కాపాడి మీ కృపయందు నడిపించమని, ఇదైనా దీవెనలతో నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదినాడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఆకాశలను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించును గాక, ఆమేన్.